ముందుగా మన గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ నమస్కారం. మనం నిన్నటి వరకి వాక్శతం గురించి తెలుసుకున్నాము. ఈరోజు ధర్మదేవత గురించి కొద్దిగా తెలుసుకుందాం. ధర్మం, ధర్మదేవత అంటే ధర్మాన్ని రక్షించే దేవత. ఈ ధర్మదేవత గురించి ప్రతిసారి చాలా కొత్త వివరణ ఇచ్చారన్నమాట మనకి. మామూలుగా మనం ధర్మం గురించి మాట్లాడతాం. కానీ ధర్మదేవత అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ధర్మదేవత గురించి ఇచ్చారు. ఇది మనకు తెలియాల్సిందే. కొత్త టాపిక్ అన్నట్టు. కొత్త బుక్స్ నుంచి వచ్చిన టాపిక్ ఇది. మన సృష్టి యాక్చువల్‌గా మొత్తం ధర్మంతోటే నింపబడి ఉంటుంది. ధర్మంతోటే నడపబడుతుంది. ఎప్పుడైతే మనకి ఈ అధర్మం పెరుగుతుందో, అప్పుడు ఆ ధర్మదేవత ఆ అధర్మాన్ని గూడా కొంత సమయం భరిస్తుందంట. కొంత సమయం భరించిన తర్వాత ఆ అధర్మాన్ని శిక్షణ ఇస్తుందంట. శిక్షణ ఇస్తుంది, సవరిస్తుంది. ఆ తర్వాత ధర్మ ధర్మంగా మార్చేస్తుంది. పరివర్తన చేసేస్తుంది. ఈ ధర్మదేవత అధర్మం పెరిగినప్పుడు శిక్షణ ఎలా ఇస్తుందంటే, చావు రూపంలో ఇవ్వచ్చు, రోగాల రూపంలో ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. కానీ శిక్షణ ఇస్తుంది. మొదటగా ఫ్రీ విల్ ఇచ్చేస్తుందన్నమాట. ఎవరి ఇష్టే వాళ్ళు. ధర్మం చేస్తారా, అధర్మం చేస్తారా వాళ్ళ ఇష్టానుసారం. అధర్మం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటుంది. ఒక లిమిట్ అయిపోయాక అతి సర్వత్ర వజేత్ కదా! వచ్చి అప్పుడు శిక్షణ ఇస్తుంది. ఆ శిక్షణ రూపంలో పరివర్తన చేస్తుందన్నట్టు ఈ ధర్మదేవత. ఎలాగైతే మనకి భగవద్గీతలో ఉంది కదా! యదా యదా హి ధర్మస్య అభ్యుత్థానమధర్మస్య త గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమవధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, అర్జునుడా, ధర్మం నశించినప్పుడు, అధర్మం పెచ్చిమీరినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని శ్రీకృష్ణ వాళ్ళన్నారు కదా! ఆ శ్రీకృష్ణ రూపంలో ఉంది కూడా ధర్మదేవతనే. ఒకానొక సగటు ఆత్మ తన ఆత్మ పురోగతిలో ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తుంది. అలా పరిపూర్ణతను పొందిన తర్వాత పరమాత్మ స్థితికి చేరుకున్నది పరమాత్మ. అలాంటి పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారు అన్నారన్నట్టు. ధర్మం నశించి అధర్మం పెచ్చిమీరినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఈ అధర్మాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ఒకానొక బుద్ధుడు కానీ, ఒకానొక మహావీరుడు కానీ, ఒకానొక కృష్ణుడు కానీ వీరంతా కూడా భూమి మీద ధర్మాన్ని తీసుకురావడానికే వచ్చారు. ఈ ఆత్మ పురోగతిలో ఎన్నో జన్మలెత్తి సంపూర్ణ స్థితికి చేరుకున్న తర్వాత భూమి మీదకి వచ్చారు ధర్మాన్ని స్థాపించడానికి. అలాగే ఎవరి సృష్టి వారే. ఎవరిని వారిని సృష్టించుకుంటారు అని చెప్పడం జరిగింది. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రకృతి, వికృతి, నాశనము, వినాశనము ఇలా అంటే విశేషంగా ఉన్నది అన్నట్టు. ఎప్పుడైతే అధర్మం పెరుగుతూ వచ్చిందో, ధర్మం తగ్గుతూ వచ్చినప్పుడు దుష్టులకు శిక్షణ ఇవ్వడానికి, శిష్టులకు రక్షణ ఇవ్వడానికి పరమాత్మ స్థితిలో ఉన్నవారు వస్తారన్నట్టు. అదే ధర్మదేవత. ఎప్పుడు మంచి, మంచి ఫలితాలనే ఇస్తుంది. చెడు, చెడు ఫలితాలనే ఇస్తుంది. చెడు, చెడు కర్మలనే ఇస్తుంది. మంచి, మంచి కర్మలనే ఇస్తుంది. ఎవరైతే చెడు కర్మలు చేస్తారో పైలోకవాసులు ఏమీ అడ్డగించరు చేయొద్దని. ఫ్రీ విల్ ఉంటుంది. వాళ్ళకి వదిలేస్తారు. వాటి ఫలితాలు ఎలాగో వస్తాయి కదా! అలాగే మంచి పనులు చేయమని కూడా ప్రోత్సహించరు. అది కూడా ఫ్రీ విల్లే. అంటే స్వేచ్ఛ ఫ్రీ విల్ అంటే. మనమే తెలుసుకుంటాం. చెడు చేస్తే చెడు ఫలితాలొస్తాయని, మంచి చేస్తే మంచి ఫలితాలొస్తాయని మనమే తెలుసుకొని ఆ చెడు ఫలితాల రూపాన్ని, మంచి ఫలితాల రూపాన్ని తెలుసుకొని ఎంచుకుంటాం. అలా
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ధర్మదేవత వస్తుంది. శ్రీకృష్ణ వాళ్ళు చెప్తారు. ధర్మదేవత రూపమే శ్రీకృష్ణుడు అన్నట్టక్కడ. అర్జున్‌తో అంటాడు, "ఈ యుద్ధ భూమిలో నీవు అందరిని చూసి భయభ్రాంతులవుతున్నావు. ఈ యొక్క ఆత్మ పుడుతుంది, చస్తుంది. ఆత్మకి చావు లేదు. శరీరమే పుడుతుంది, చస్తుంది. మళ్ళీ మళ్ళీ పుడుతూ, చస్తూ ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకొని ఆత్మ పురోగతి చెందడం కోసమే ఇదొక ప్రయోగాత్మకమైన ఆట. ఈ ఆట ఆత్మ కోరుకుంటుంది. పరమాత్మ స్థితికి చేరుకుంటుంది" అని చెప్పింది. "సంభవామి యుగే యుగే" మళ్ళీ పుట్టడము, చావడము ఇదే సత్యము. ఆత్మ పురోగతిలో మనం తెలుసుకుంటూ వెళ్తాము అని చెప్తారనమాట. అలాగే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవసరం. ఈ ఆత్మ పుడుతూ, చస్తూ పరమాత్మ స్థితికి చేరుకుంటుంది. ఆదిలోను, మధ్యలోను, అంతంలోను ఇదే సత్యము అని చెప్పిండనమాట. ఆత్మ చావులేదు. అయితే ఈ భూలోకవాసులందరూ రక్షించబడుతున్నారు. ఎలా? గైడ్ చేయబడుతున్నారు. గవర్నమెంట్ ద్వారా. గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. ఈ క్రియేషన్‌కి గవర్నమెంట్ ఎక్కడ ఉంది అంటే సత్యలోకంలో ఉంది. ఎలాగైతే మన భారతదేశానికి ఒక గవర్నమెంట్ ఉంది కదా! ఎ సీఎం, పీఎం, కలెక్టర్, మినిస్టర్ ఇలా ఎలా ఉందో, అలాగే ఈ హోల్ సృష్టి క్రియేషన్‌కి కూడా గవర్నమెంట్ ఉందంట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా! ఆత్మస్థితిలో ఉన్న వారికి తెలిసేదన్నట్టు ఈ జ్ఞానం. ఇదంతా సత్యలోక వాసులు చూసుకుంటూ ఉంటారు పైన. ఏం చేయాలి? వీళ్ళకి ఏదెక్కడ మార్చాలి? ఎక్కడ శిక్షనియ్యాలి? ఎక్కడ రక్షణియ్యాలి? ఇదంతా పైలోకంలో ఉన్న సత్యలోక వాసుల ద్వారా నిర్ణయించడం జరుగుతుందనమాట. వాళ్ళే ధర్మదేవతలు. మనకి ధర్మదేవతల రూపంలో వస్తారన్నట్టు. ఇప్పుడు హయ్యర్ వరల్డ్, హయ్యర్ సెల్ఫ్స్ అంటారన్నట్టు వాళ్ళు. ఊర్ధ్వలోక వాసులు, మన పూర్ణాత్మలు, మన గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ ఇలా చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ వైట్ బ్రదర్‌హుడ్ అంటారు. అంటే వాళ్ళ లక్షల మంది సత్యలోక వాసుల టీమ్‌ని అంటారు. వాళ్ళు సంరక్షిస్తుంటారు. దీన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడున్న క్రియేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారన్నమాట. అయితే మనకి భారతంలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగినప్పుడు తనకి రక్షణ వచ్చింది కదా! శ్రీకృష్ణుడి రూపంలో. ఇలా అత్యవసరమైన పరిస్థితిలో, సంకట పరిస్థితిలో ధర్మదేవత రక్షణ ఇస్తుంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. గజేంద్రుని మోక్షం. మరి శ్రీకృష్ణ విష్ణుమూర్తిని ప్రార్థించగానే సత్యలోకంలో ఉన్న వైకుంఠం అనే ప్లేస్‌లో ఉంటారట. అక్కడి నుంచి హుటాహుటిన వచ్చి వారికి మోక్షాన్ని ప్రసాదించారు కదా! అలా. మొదటగా భూమి మీద చిన్న చిన్న తప్పులన్నీ క్షమించబడతాయన్నట్టు. నేర్చుకుంటారులే అని వదిలేస్తారు. చూస్తారు. సహిస్తుంది. ఈ ధర్మదేవతైనా, పరిస్థితులైనా. అవి శృతి మించినప్పుడు, మితిమీరినప్పుడు అక్కడ శిక్షణ అవసరమవుతుంది. శిక్షణ ఇవ్వబడడం జరుగుతుంది. ఎలాగైతే మనకి ఇంట్లో తెలిసిన మన వాళ్ళకి చిన్న చిన్న తప్పులని చూసి వదిలేస్తాం. నేర్చుకుంటారులే వీళ్ళు తర్వాత వీళ్ళు నేర్చుకొని ఎదుగుతారులే అని అనుకుంటాం. అదే పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు మనము వాటికి పనిష్మెంట్ ఇస్తాం. అలాగే ఇది కూడా అంతే. చిన్న చిన్న తప్పులను సహిస్తుంది. నేర్చుకోవడానికి అది. తర్వాత అది శృతి మించినప్పుడు శిక్షణ రూపంలో ఇస్తుందన్నమాట. అయితే ఎలా? మనకి 2000లో కోవిడ్ రూపంలో వచ్చింది కదా! 12,000 సంవత్సరాల కింద అట్లాంటిక్ మహాఖండము సముద్రంలో మునిగిపోయింది. శిక్షణ. మొత్తం మునిగిపోయింది. ఏదైనా ఒక ఖండం మునిగిపోతే మిగతా ఖండాలన్నీ సరిచేయబడతాయంట. అప్పుడు లెమూరియన్ నాగరికత అంతా అంతరించిపోయింది. అక్కడి నుంచి కొత్త భూమి వచ్చేసిందన్నమాట. అక్కడి నుంచి కొత్త నాగరికత మొదలైంది. ఇలా శిక్షణ రూపంలో ధర్మదేవత చేస్తుంది. మనకి 2000లో రావాల్సిన చేంజ్ రాలేదు. 2012లో రావాల్సింది రాలేదు. 2020లో కోవిడ్ రూపంలో వచ్చింది.
మహమ్మారి రూపంలో. అంతకుముందు ప్రళయాలు, ఎర్త్‌క్వేక్స్ ఇలా జరిగిందన్నమాట భూమి మీద ప్రక్షాళన. తర్వాత ఇప్పుడు మహమ్మారి రూపంలో, వైరస్ రూపంలో వచ్చింది. మరి ము ఆహ్, జంతు జాతులను రక్షించడానికి ఎన్నో జీవులు బాధపడుతున్నాయి. మరి వాటిని హింస చేసి మనుషులందరూ జీవిస్తున్నారు. మరి కోవిడ్ రూపంలో వచ్చి ఎంతో మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ధర్మదేవత. ఇంట్లో కూర్చోబెట్టి రెస్ట్ తీసుకోమని, మూతులకు మాస్కులేసుకోమని, ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కదా మనకి ఇక్కడ. ఇక్కడ ఎమర్జెన్సీ కాంగానే మనకి గవర్నమెంట్ నుంచి సంకట పరిస్థితుల్లో ఎలా రూల్స్ వస్తాయో, ఇక్కడ అధర్మం పెరిగినప్పుడు పైన ఒక సత్యలోకవాసుల క్రియేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ నుంచి ఇలాంటి రూల్స్ వస్తాయన్నమాట. కోవిడ్-19, భూకంపాలు, ప్రళయాలు, శిక్షణ, రక్షణ ఇవన్నీ అక్కడ ఆదేశాల మేరకే జరుగుతాయి. ఇది జరిగి సవరించడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇచ్చి వాళ్ళకి దుష్టులను మంచిగా మార్చడం, ఆ తర్వాత ఋషులుగా మార్చడం, ఆ తర్వాత సత్యలోకిగా మార్చడం. ఇలా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అయితే పైలోకవాసులు పరిపాలిస్తుండ్రు అంటే ఇక్కడ ఎవరు అంటే మహాలోకవాసులు, తపోలోకవాసులు, సత్యలోకవాసులు ఈ కింద ఉన్న వాళ్ళని చూసుకుంటారు. మెయిన్‌గా సత్యలోకవాసులు ప్రభువులు అంటారు. కింద భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము ఉన్నాయి. ఈ అసత్యానికి, సత్యానికి మధ్య ఉంది మహాలోకము, తపోలోకము. ప్రభువులుగా ఉండేది మాత్రం సత్యలోకవాసులే. ఈ కింది జనాలను ఏం గైడ్ చేయాలి, ఏది చేయాలనేది చూసుకొని వారు అధర్మం పెంచాలా? వద్దా? ఇక్కడ పంపించేయాలా? ఇక్కడ ఈ మార్పులు చేయాలా? అన్నీ వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారట. ఆ జడ్జిమెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే ప్రకృతి దేవత. అంటే ఇక్కడ పోలీసులన్నట్టు ప్రకృతి దేవత. అందుకే ఆ ప్రకృతి దేవతలు పోలీసులు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ చేస్తే పోలీసులు ఫాలో అయితారు కదా! రూల్స్ అందరికి దగ్గరకొచ్చి ఎవరిని తీసుకెళ్ళాలి? ఎవరిని ఏం చేయాలనేది. అలాగే ఈ ప్రకృతి దేవతలు ప్రళయాల రూపంలో, భూకంపాల రూపంలో, మహమ్మారి రూపంలో వచ్చి శిక్షనివ్వడం మొదలెడుతుంది. పరివర్తన తీసుకురావడం జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులకు శిక్షణ ఇస్తుంది, శిష్టులకు రక్షణ ఇస్తుంది. పరివర్తన చేయించడం కోసము. మహమ్మద్ ప్రవక్త అల్లాహ్‌ని చూసుకున్నానన్నాడు. అక్కడ అల్లా అంటే గవర్నమెంట్ ఆఫ్ క్రియేషన్‌ని చూసుకున్నారు. అతను యుద్ధం నాస్తికుడితో చేసినప్పుడు అతని మీద నాస్తికుడు కత్తి పెట్టి, "నీ అల్లా ఎక్కడున్నాడు? ఇప్పుడు రక్షిస్తాడా?" అన్నప్పుడు మహమ్మద్ ప్రవక్త చాలా ధైర్యంగా, గంభీరంగా, "అవును, ఇప్పుడు కూడా అల్లా నన్ను రక్షిస్తాడు" అని చెప్తాడు. ఎందుకు చెప్పగలిగాడు? అతని క్రియేషన్‌ని చూసాడు కాబట్టి. గవర్నమెంట్ ఆఫ్ క్రియేషన్‌ని చూసుకున్నాడు కాబట్టి. ఇక్కడ అల్లా అంటే గవర్నమెంట్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పడం జరిగింది. ఆ ధైర్యానికి అక్కడ దుష్టుడైన అతను భయం కప్పితుడైతాడు. ఈ ముహమ్మద్ అతని మీద కత్తి పెట్టి, "ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తాడు?" అని అడుగుతాడు. అలా మనకి సత్య మార్గంలో ఉన్నప్పుడు సత్యలోక వాసుల నుంచి రక్షణ అందించబడుతుందన్నమాట. దుష్టులకు శిక్షించబడతారు. శిక్షణ ఇవ్వబడుతుందన్నమాట. ఈ ఆత్మ పురోగతిలో ఇదొక ప్రయోజనమైన ఆట. ఇందులో దుష్టులకి శిక్షణ, శిష్టులకి రక్షణ జరిగిపోతుంది. అలాగే భూలోకము, భువర్లోకము మనకి రకాల లోకాలున్నాయి. భూలోకము అంటే థర్డ్ యూనివర్స్ ఇది. భూలోకం మొత్తం థర్డ్ యూనివర్స్ కింద వస్తుంది. అలాగే భువర్లోకం అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్. అలాగే సువర్లోకం హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్. అలాగే జనాలోకము అంటే కాజువల్ వరల్డ్. మహాలోకము అంటే సూప్రా కాజువల్ వరల్డ్. తపోలోకము డీప్ మెడిటేషన్ వరల్డ్. సత్యలోకము అంటే ప్రభువులు ఇంకా హైయెస్ట్ వరల్డ్ వీళ్ళు. సో కింది 4 వాళ్ళని పరిపాలించిన మనం మళ్ళీ తపోలోకానికెళ్ళినా, మహాలోకానికెళ్ళినా కిందికొచ్చి పుట్టాల్సిందే. పుట్టి
సత్యలోకవాసులయ్యే వరకు ఎదుగుతూనే ఉంటాము. ఇంకా వన్స్ మనం సత్యలోకవాసులం అయ్యామనుకోండి, అక్కడ మనకి ప్రభువులుగా మారిపోతాం. మనమే ఒక గవర్నమెంట్ అయితాం. ఇవన్నీ మనం చేయగలుగుతాం. ధర్మదేవత వెయిట్ చేస్తూ ఉంటుంది. సత్యం అందరిని సత్యలోకవాసులుగా చేయడం కోసం. ఆ! యుగాలు పట్టొచ్చు. కానీ తప్పకుండా సత్యలోకవాసులై తీరుతారు అందరూ. ఇంకా 10 ఏళ్లలో అందరూ కిందులో కింద ఆహ్, దుష్ట దుష్టత్వం ఉండదని చెప్పారు పత్రిజీ. ఇంకా 10 ఏళ్లకి ఇదంతా ఉండదు. మొత్తము చేంజ్ అవుతుందని చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో. ఇలా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మంచి టాపిక్ గవర్నమెంట్ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ గురించి మొత్తము 'థింకింగ్ అండ్ డెస్టినీ' అనే బుక్‌లో ఇవ్వడం జరిగింది. అన్ని మంచి బుక్స్‌లో ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ అన్నీ చదవాలని చెప్పారు. 'థింకింగ్ అండ్ డెస్టినీలో' చాలా ఎక్సలెంట్ బుక్. ప్రతి ఒక్కరూ చదవాలని చెప్పారు. ఆహ్, మనకి థాట్స్ 4 టైప్స్. 4 రకాల ఆలోచనలు. డిజాస్టర్ థాట్స్ అంటే సృష్టి నాశకరం చేసేంటి థాట్స్. అలాగే పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ అంటే నెగెటివ్ థింకింగ్ చేయడం. పాజిటివ్ థాట్స్ అంటే పాజిటివ్ వేలో థింకింగ్ చేయడం. ఆ తర్వాత మిరాక్యులస్ థాట్స్ అంటే అద్భుతాలను సృష్టించే థింకింగ్ చేయడం. ఈ థింకింగ్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? డిజాస్ట్రస్ థాట్స్ ఎలా ఉంటాయి? అంటే వినాశకరమైన ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచి ఆలోచనలు ఎలా ఉంటాయి? చెడు ఆలోచనలు ఎలా ఉంటాయి? అలాగే మిరాకిలస్ అద్భుతాలను సృష్టించే ఆలోచనలు ఎలా ఉంటాయి? వాటి ప్రభావం ఎలా ఉంటుంది? వీటన్నిటికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఉంటాయన్నట్టు అందులో. అందులోనే గవర్నమెంట్ ఆఫ్ క్రియేషన్ గురించి, సత్యలోకం గురించి వివరించడం జరిగింది. సత్యలోక వాసులు హయ్యర్ వరల్డ్‌లో ఉంటారు. వారి ఆదేశాల మేరకు ప్రకృతి దేవతలు ఏంజెలిక్ కింగ్డమ్ అంటారు వీటిని. వీరు ఈ ఆదేశాలను తీసుకొని శిక్షణ ఇస్తూ ఉంటారన్నట్టు భూలోకవాసులకి. ఇంకా వన్స్ ప్రజలు సత్యం తెలుసుకున్నాక భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇలా పైలోకవాసుల యొక్క ఆర్డర్ మేరకి ఆహ్, ఆ ప్రభుత్వం ద్వారా మనకి ఎలా అందపడుతుంది, వాటిని మనము ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఇదంతా ధర్మదేవత అనే కాన్సెప్ట్ ద్వారా పత్రిసారు మనకి అందించారన్నట్టు. దుష్టులకు శిక్షణ, శిష్టులకు రక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరు పైలోకవాసులు ఎవరిని చెడు చేయడాన్ని ఆపరు, మంచి చేయమని ప్రోత్సహించరు. ఎవరి ఆత్మ పురోగతిలో ముందుకెళ్ళడానికి ఆత్మ జనాన్ని తీసుకుంటూ మంచి చెడులను తెలుసుకొని వారి కర్మలను అనుభవిస్తూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ అధర్మం పెరిగినప్పుడు ధర్మదేవత ప్రక్షాళన చేయడం కోసం ప్రకృతి ప్రళయాల రూపంలో నేర్పిస్తుంది. దుష్టులకు శిక్షణ ఇస్తుంది. అది చావు రూపంలో ఉండొచ్చు. ఆహ్, రోగాల రూపంలో ఉండొచ్చు. ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు. వారికి శిక్షణ ఇవ్వడం అనేది అలా జరుగుతుంది. అది మితిమీరినప్పుడు తప్పకుండా జరిగిపోతుంది. అయితే ఈ భూ భూమండలంలో ఏది చెడు ఎప్పుడు వినాశనాన్నే ఇస్తుంది. మంచి ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇదంతా ఆత్మ పురోగతి కోసం జరిగే ఒక ఆట. ఈ పిరమిడ్ మాస్టర్లందరూ భూమి మీద ఉన్న క్రూరమైన హింసాయుత స్థితిని శిక్షనివ్వడం కోసం ఒక మార్గదర్శకులుగా ఉన్నారు. ధ్యానము. మరి ఈ ధ్యానం ద్వారా మనకి జ్ఞానం ద్వారా ఈ ధ్యానం ద్వారా జ్ఞానము తెలుస్తుంది. బుద్ధి, జ్ఞానం 2 ఉండాలి. బుద్ధి అంటే ఈ భూలోకానికి సంబంధించిన కామన్ సెన్స్. జ్ఞానం అంటే మూడో కంటికి సంబంధించిన స్థితి. ఆ మూడో కన్ను ద్వారా పైలోకవాసుల యొక్క జ్ఞానాన్ని, అక్కడ జరుగుతున్న స్థితిని తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానం ఉండాలి, ఈ బుద్ధి ఉండాలి అని చెప్పారు. మరి ధర్మదేవతకి గంతలు బట్టి త్రాసు పట్టుకుంటుందెందుకు? ఈ 2 కళ్ళుతో చూసేది కాదు. మూడో కన్నుతో చూసేదే సత్యముంది ఇంకా అని తెలవడానికి కళ్ళకు కట్టడం. అలాగే త్రాసులో ఒకవైపు ధర్మము, అధర్మము. ఎవరి స్థితి ఎంత ఉంది? ధర్మ స్థితి ఎంత ఉంది? అధర్మం ఎంత ఉంది? అని ఆ త్రాసు అన్నట్టు. దాన్ని బట్టే వారి యొక్క కర్మలకి ఫలితం లభిస్తుంది. ధర్మస్థితి, అధర్మస్థితి. ఇక అన్నీ జయించి సత్యలోకవాసులుగా ఎదిగినప్పుడు మనము ప్రభులుగా విరాజిల్లుతామన్నమాట. ఈ మహాలోకము, భువర్లోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం నుంచి కింద గైడెన్స్ అవుతుంది. వాటిని
సత్యలోకవాసుల్ని శంబాల అంటారు. హయ్యర్ వరల్డ్స్ అంటారు. మన పుణ్యాత్మలన్నీ అక్కడ ఉంటాయి. మన అంశాత్మలుగా కింద ఉంటాం. ఆ గైడెన్స్ తీసుకుంటూ ఉంటాం. ధ్యానంలో మనకు మాస్టర్స్ కనిపించారు, గైడెన్స్ ఇచ్చారు అంటే ఇదే. ఇక్కడ ఉన్న అంశాత్మలకి పైన ఉన్న పుణ్యాత్మల ద్వారా అందుతుంది. దీనికి ఎలా అందుతుంది మనకి, కొన్ని ఎలా నేర్చుకుంటాం అనేది చిన్న స్టోరీ, చిన్న కథ చెప్తాను. ఒకానొక సైంటిస్ట్ శిక్షణ, రక్షణ ఒక ఏదో పక్కకు పెడితే, ఈ అంశాత్మలు జ్ఞానాన్ని ఎలా షేర్ చేసుకుంటాయనేది ఒక చిన్న అద్భుతమైన స్టోరీ ఉందండి. అంటే స్టోరీ కాదు, నిజమైందే. ఒక సైంటిస్ట్ చింపాంజీల మీద ఎంతో రీసెర్చ్ చేస్తున్నారన్నట్టు. రీసెర్చ్ చేస్తూ ఈ సైంటిస్ట్‌ల పనే రీసెర్చ్ కదా! 2 చింపాంజీలను ఒక ప్లేస్‌లో చాలా ఊరికి అవతల దూరంలో పెట్టి ఫామ్‌లో అలా ఉంచుతాడు. అవి బయటికెళ్ళే ఆప్షన్ లేదు. అక్కడే ఉంటాయి. రోజు వాటిని గమనించడం ఈయన పని. వాటి మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడు. వాటి ద్వారా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడంతే. ఒకరోజు ఆ 2 చింపాంజీలు ఒకటినొకటి కొట్టుకుంటున్నాయన్నట్టు. ఇంత డిస్టెన్స్‌లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికొకటి ఇసిరేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికొకటి ఇసిరేస్తుంది. అవి 2 ఒకటికొకటి ఇసిరేసుకుంటూ ఉన్నాయి. ఏవి దొరికితే వాటిని. అన్నీ అయిపోయాయి లాస్ట్‌కి ఒక చెట్టు ఉంది. దాన్ని లాగేసి చిన్న మొక్క చెట్టు ఉంది. దాన్ని లాగి ఇసిరేసిందన్నట్టు. దానికి బెడ్డ ఉందంట కింద రడ్డుగా. ఇసుకతోటి. అది ఆ చింపాంజీకి తగిలి అందులో కందలు బయటకొస్తాయి. అది ఆ చింపాంజీ తగలగానే ఆ కందలు ఏంటని తింటదన్నట్టు. తినేసి అలాంటి చెట్టు దాని పక్క కూడా ఉండడం వల్ల అది కూడా లాగేసి ఈ ఈ చింపాంజీ మీద వేస్తది. అలా 2 చింపాంజీలు తింటాయన్నట్టవి. అదేంటి చూద్దామని ఈ సైంటిస్ట్ కూడా చూస్తాడు. అప్పటి వరకు ఆ కందలు ఉంటాయి. అవి తినాలని తెలీదు. చింపాంజీలకి అప్పుడే తెలిసింది. ఒక సైంటిస్ట్‌కి తెలిసింది. తర్వాత అవి తినుకుంటూ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి కూడా ఇద్దామని ఎళ్తాడన్నట్టు. అవి 2 అప్పుడు ఆ విషయం ఆ 2 చింపాంజీలకి ఒక సైంటిస్ట్‌కి మాత్రమే తెలుసు. తినేసి మార్నింగ్ మళ్ళీ ఎప్పటిలాగా వాటిని చూద్దామని, మళ్ళీ అలాగే గమనిద్దామని వస్తుంటాడు. కానీ దారిలో కనిపించే చాలా చింపాంజీలు అవి తినడం మొదలెడతాయి. ఇది వీటికెలా తెలిసింది అని అనుకుంటాడన్నట్టు ఆ సైంటిస్ట్. కానీ ఏదైనా ఒక అంశాత్మ ఒక విషయాన్ని కనుక్కున్నప్పుడు ప్రతిరోజు వెళ్లి ఆ జ్ఞానాన్ని పూర్ణాత్మకిచ్చేస్తుంది. ఆ పూర్ణాత్మ ద్వారా మిగతా అంశాత్మలకి ఆ నాలెడ్జ్ వెళ్ళిపోతుందన్నట్టు. అందుకనే మిగతా వాటికి కూడా తెలిసిపోయి వాటిని తినాలని తెలుసుకొని తినడం జరుగుతుంది. ఇలా ఉంటుంది మన జ్ఞానం. అందరూ సంపాదించింది అందరి దగ్గర ఎందుకు తీసుకోమంటారు ప్రతిసారంటే ఇదే. అందరి దగ్గర తీసుకుంటే మనం కంప్లీట్‌నెస్ అవుతామన్నట్టు. ఇలా పూర్ణాత్మకెళ్ళి అపూర్ణాత్మ నుంచి అంశాత్మలకొస్తుంది. మనం అనుకుంటాం, నిన్న నేను గూడా అదే ఆలోచన చేశాను. నీది నాది సేమ్ అయింది. నేననుకున్నాను నీది సమానమైంది. ఇది ఇక్కడ టెలిపతి ద్వారా ఎళ్ళిపోతుంది. జనరల్‌గా పూర్ణాత్మ ద్వారా అందరికీ నాలెడ్జ్ అందబడుతుందనమాట. ఇది ఇంకో పూర్ణాత్మ కాన్సెప్ట్. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, మనం ఎదగడానికి ఎలా ప్రాసెస్ అయితదో ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సత్యలోక వాసులు ఎదిగేదాకా మన జన్మలు తీసుకుంటాము. దుష్టులుగా కొన్ని, శిష్టులుగా కొన్ని ఎదిగి, దుష్టులతో ఎప్పుడూ శిక్షణ ద్వారా ఋషులుగా మారి సత్యలోక వాసులుగా మారిపోతాము. శిష్టత్వం ఎప్పుడూ రక్షించబడుతుంది. ఈ ధర్మదేవత ఎప్పుడు ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కొంత సమయం ఇచ్చిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. అది సర్వత్ర వర్జయేత్. తప్పకుండా అది దుష్టులను శిక్షణ ఇచ్చి తీరుతుంది. ధర్మ సంస్థాపన జరిగే తీరుతుంది. ధర్మమే సత్యము అని చెప్పడానికి ధర్మదేవత గురించి వివరించారనమాట. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. మనని సత్యలోకవాసులనే గవర్నమెంట్ పరిపాలిస్తున్న విషయం చాలా కొత్త విషయమే కదా! మనకి 'థింకింగ్ అండ్ డెస్టినీ' అనే బుక్‌లో ఉందని సార్ చదవాలి, తెలుసుకోవాలి. అన్ని బుక్స్ గురించి కొత్త నాలెడ్జ్ తీసుకోండి అని చెప్పారన్నట్టు. సో, ఇంత చక్కటి టాపిక్ ఇచ్చినందుకు ప్రతిసారికి ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ మీ అందరికి. థాంక్ యూ ఆల్.